హలో అండి. వైజాగ్లో ఎక్కడ చూసినా మన పల్లెటూరు వాళ్ళే సేఫ్లో అవుతున్నారు కదా. మరి అటువంటి వాళ్ళు బయటకు వచ్చి హెవీ కాస్ట్లో పెట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అది మీకు తెలిసిందే. అది మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకే ఈ చౌక బజార్ పెట్టారేమో. ఇది మన ఎండాడ్లో ఉంటుందండి. ప్రతి గురువారం అనేది ఓపెన్ చేస్తారనమాట. మేము వెళ్ళిన వెంటనే మాకైతే ఒక దిష్టి తాడు అయితే తీసుకున్నాం. చూస్తాం కదా, ప్రైజ్ అయితే చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్. ఎలా అంటే నెలవారీ సరుకులు అన్నీ ఉంటాయండి. చూస్తున్నా కదా, కిస్మిస్ అండ్ చిన్నపిల్లలు తినడానికి స్నాక్స్, చిన్న చిన్న ప్యాకెట్లు స్టోర్ అయితే ఉంటాయి. ఇదైతే చాలామంది ఎలా అంటే జగదాంబలానే అనుకుంటారు. కాదు, జగదాంబ ఇది ఓన్లీ షాపింగ్స్ అండ్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్సీ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కూరగాయలు చాలా తక్కువ కదండి. పూర్ణ మార్కెట్ వరకు అయితే వెళ్ళాలి. అదే ఎండాడ ఉన్న వాళ్ళంటే జగదాంబ వెళ్ళాలంటే మరీ ఎక్కువ దూరం. అలాంటి వాళ్ళకి దగ్గర ఎండల్లో పెడతారనమాట. ప్రతి గురువారం పెట్టడం వల్ల ఇక్కడ చాలామంది వస్తారండి. మేము వెళ్ళేసరికి చాలా ప్రౌడ్గా ఉంది. ఫ్యాన్సీ స్టోర్లు అయితే ఇంకా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఎలా అంటే నేను పక్క షాప్లో వెళ్ళి అడిగాను, సేమ్ చైనే 250 అని చెప్పారు. ఇక్కడైతే ఓన్లీ 100 అని చెప్పారు. కానీ క్వాలిటీ కూడా సేమ్ అలానే ఉంది. చూస్తాం కదా, ఇవి ది ఫేమస్ మోస్ట్ ట్రెండింగ్ కదండి ఈ చోలీలు. ఎంత చెప్తే మీరే షాక్ అవుతారు. 80 రూపీస్ అనమాట. ఈ చైన్లు చూసినా కదా 100 రూపీస్ అనమాట. మన హైదరాబాద్లోనే కదండి ఇలా చౌకగా దొరుకుతాయి. మన వైజాగ్లో జగదాంబకి వెళ్ళా ఏదో అంటారు, కానీ ఒక 50 రూపాయలు అటు ఇటు ఉంటుంది. అదే ఇక్కడైతే మనకి నచ్చినట్టుగా మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అందుకే మీరు ఎప్పుడైనా ఈ షాప్కి విజిట్ చేస్తారా? విజిట్ చేయండి. అయితే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను కదా, ఈ టాప్ ఎలా ఉందో. ఈ టాప్ కాస్ట్ అయితే మీరు అస్సలు గెస్ చేయలేరు, ఎందుకంటే ఓన్లీ 350. మరి ఈ వీడియో లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.